నమస్తే రవి సార్. నమస్తే లక్ష్మి. సార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తులు పెట్టుకుంటున్నామంటూ క్యాడర్ను ఉద్దేశించి మాట్లాడారు సార్. కొంత జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో అని ఆయన చెప్పడం, ఎవరన్నా త్వరపడి ఒక మాట మాట్లాడితే పొత్తుకు ఏమైనా నష్టం కలుగుతుంది అని అధినేత భావిస్తున్నట్టేనా సార్? వాస్తవంగా రాజకీయ పార్టీలు అంతర్గతంగా ఏమైనా తేడాలు ఉన్నా కానీ వాటిని బహిరంగంగా చెప్పరు. ఇట్లాంటివి సర్క్యులర్లు పంపించుకోవడం లేకపోతే మెసేజ్లు పెట్టుకోవడం ఇది జరుగుతుంది. సరే, జనసేన కొత్త పార్టీ కాబట్టి కంపారిటివ్గా, రెండోది పవన్ ఫ్యాన్స్ అక్కడ చాలా ముఖ్య పాత్రలో ఉంటారు కాబట్టి, మూడోది వాళ్ళకి సోషల్ మీడియా ప్రధానమైన కమ్యూనికేషన్ సాధనం కాబట్టి బహుశా పవన్ కళ్యాణ్ ఈ లేఖ రాసి ఉండాలి. కానీ ఇది కొన్ని అంశాలను ధృవపరుస్తుంది. ఖచ్చితంగా నేను గతం నుంచి కూడా చెప్తున్నాను, ఈ సర్దుబాట్లు నేరుగా చంద్రబాబు నాయుడు వెళ్ళి అమిత్ షాతో మాట్లాడడం ఇవన్నీ మొదలైన తర్వాత జనసేన పవన్ కళ్యాణ్ పరిస్థితి కొంచెం అంతకుముందున్న దానికి తేడా వస్తుంది. ఒకటేమో ఆయన జూనియర్ భాగస్వామి అయిపోతాడు, వాళ్ళు సీనియర్స్ పెద్దలు నిర్ణయించిన తర్వాత తన అభిప్రాయం అది దాంట్లోకి వస్తుంది. రెండోది, అంతకుముందు అంతా కూడా మనం చూసాము, ఆయన హరిరామ జోగయ్య కాపు సంక్షేమ సమితి వాళ్ళతో కూర్చోవటము, వాళ్ళు ఏదో హరిరామ జోగయ్య కొంత షరతులో లేకపోతే ఇంకేవో మాట్లాడితే మన ఆత్మగౌరవానికి ఏం భంగం కలగకుండా ఇంకా కొంచెం పెంచే విధంగా తీసుకుపోతాను, ఇట్లాంటి అంశాలు పవన్ కళ్యాణ్ చెప్పడం చూసాం. అట్లాగే ముద్రగడ పద్మనాభం దగ్గరికి కూడా ఆయన దూతను పంపించాడు. ఏ క్షణంలో అయినా ఆయనే కిర్లంపూడి వెళ్ళి ఆయన కలుసుకుంటాడు, ఇవన్నీ ఆయన చేరుతాడు జనసేనలోనే. మీరు ఒక్కసారిగా ఈ కాపు ఫ్రంట్ ఈ వైపు దాదాపు ఇప్పుడు నిశ్శబ్దము స్తబ్దత రావటం మనం చూస్తాం. ఈరోజే మళ్ళీ హరిరామ జోగయ్య లేఖ రాశాడు. అది చాలా ఎక్కువ పార్లమెంట్, కనీసం 7 పార్లమెంట్ సీట్లు, ఇన్ని అసెంబ్లీ సీట్లు ఏదో చేయాల్సి ఉంటుందని పేర్లు కూడా ఆయన సూచిస్తూ రాశాడు. సో హరిరామ జోగయ్యను వీళ్ళే ప్రమోట్ చేశారు. నిజానికి ఆయన సలహాలు తీసుకోవడం లాగా ఆయనను పదే ఆయనతో కలిసి మాట్లాడడం, ఈయన వెళ్ళి ఆయనకు పవన్ కళ్యాణ్ కూడా సత్కారం చేయటం, ఇట్లాంటివి. దీనికి మళ్ళీ ఇంకోవైపు నుంచి ముద్రగడ కూడా వచ్చారు. సో పవన్ కళ్యాణ్ మొదట ఫ్యాన్ బేసు, తర్వాత ఏమో మోదీకి చంద్రబాబుకి అనుకూలంతో పాటు ఈ కాపు అనే ఈ నెట్వర్క్, దీంతో ఆయన ఎక్కువగా అనుసంధానం అయిపోయాడు. సో ఈ సమయంలో హరిరామ జోగయ్య 1-2 సార్లు ముఖ్యమంత్రి పదవి తీసుకోవాలి, సగం కాలం మీరు ఉండాలి, ఉప ముఖ్యమంత్రి పదవి అయినా ఇమ్మంటే లోకేష్ ఎందుకు ఇవ్వరు, ఇట్లాంటివన్నీ చర్చలకు వచ్చాయి. ఇప్పటివరకు చర్చలు ఒక విధంగా జరిగాయి. పవన్ కళ్యాణ్ ఎప్పుడు వాటిని తీవ్రంగా మాట్లాడలేదు. పైగా ఆయన కూడా ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాను, అవి ఇవి ఇట్లాంటివి ఆయన కూడా చెప్తూ కొంచెం ఈ ఊపు వచ్చేట్టు చేశాడు. రెండోది, అభిమానుల కోసమే అలా మాట్లాడుతూ ఉంటాను నేను, వాళ్ళని ఉత్సాహపరచడానికి, అది జరగదని తెలిసినా అని తను అలా మాట్లాడుతున్నాను అభిమానుల కోసం అని తనే ఒక విధంగా అక్నాలెడ్జ్ చేశాడు. ఇవన్నీ ఇప్పటివరకు నడిచాయి. కానీ ఎప్పుడైతే నేరుగా ఢిల్లీ స్థాయిలో ఈ చర్చలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయో అక్కడ మరి తెలుగుదేశం వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారా లేదా బీజేపీ ఏ సందేహాలు వ్యక్తం చేస్తుందో తెలియదు, కానీ జనసేన నుంచి ట్రబుల్ రాకూడదు అనే ఒక మెసేజ్ ఏదో వచ్చినట్టుగా కనపడుతుంది మనకు. అందుకనే ఆయన ఇప్పుడు చాలా బహిరంగంగా లేఖ రాస్తున్నారు. అంతకుముందు ఇటువంటి లేఖలు రాస్తే ఒకటేమో అభిమానం అటువంటిది, దాన్ని ఎలా ఆపుతామని చెప్పటం, లేకపోతే అభిమానుల కోసమే తను ఇలా మాట్లాడుతున్నానని చెప్పటం, మూడోది సోషల్ బేస్ కోసము, ఆ సామాజిక తరగతి మద్దతు కోసము తామే ఒక ముద్రగడనో హరిరామ జోగయ్యనో వాళ్ళే ముందుకు తెచ్చిన నేపథ్యం. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టి మీరు ఎవ్వరూ ఏం మాట్లాడకండి, ఇది ఎవరికి జవాబు అనుకోవాలి? ఇంతకుముందు ముద్రగడ పద్మనాభం జోగయ్య లెటర్స్ రాస్తే పవన్ ఒకసారి బహిరంగంగా లేఖ రాశాడు, నేనేం చేసినా అందరినీ దృష్టిలో పెట్టుకొని చేస్తాను, అలాగే కాపుల గౌరవం పెంచే విధంగా ప్రయత్నిస్తానని వాళ్లకు, అలాగే నేను అన్నది ఎవరిని కాదు, నాకు మీరంటే పూర్తి గౌరవం ఉంది అని ఒక విధంగా ఇదివరకు వాళ్ళను బుజ్జగించి దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళు అదే అలవాటు కొద్దీ వాళ్ళు లేఖలు రాస్తూనే ఉన్నారు, వాళ్ళు అది నడుస్తుంది. మూడవది, బలమైన సందేహాలు వాళ్ళల్లో ఉన్నాయి. ఒకటేమో మనం చంద్రబాబుకు లోబడిపోతున్నాము, చంద్రబాబు బీజేపీకి లోబడిపోతున్నాడు, ఇవన్నీ అయిన తర్వాత ఇంకా పవన్ కళ్యాణ్ మాట ఎక్కడ చెల్లుతుంది, ఆయనదే చెల్లకపోతే ఇంకా మాకేం స్థానాలు వస్తాయి అనే దాంతో ఇన్ని చేయాలి, ఇక్కడ చేయాలి, ఇలా అని వాళ్ళు షరతులు పెడుతున్నారు. ఇప్పుడు ఇది పవన్ కళ్యాణ్కి ఎరగటంగా తయారైంది. ఎందుకంటే ఆయన ఒకటేమో ఎన్డీఏలో చేరి మోదీ గారికి గౌరవం, మోదీని 3వసారి అధికారంలోకి తేవాలని ఒకటి కమిట్ అయిపోయారు, 1-2 సార్లు కలిశారు. తర్వాత జగన్ను ఓడించడమే మన ప్రధాన కర్తవ్యం అన్నారు. ఎవరు ఓడించాలి? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అంటే రెండింటికి ఆయన కమిట్ అయ్యాడు. వాళ్ళిద్దరూ కలిసి పొత్తు అనే టాక్స్కి వచ్చారు. రాకముందు వేరే ఉంది,
బీజేపీ పిక్చర్లో లేకముందు వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం, నేను మాట్లాడతాను, ఢిల్లీ పెద్దలను నేను ఒప్పిస్తాను, అదంతా చెప్పడం వేరు. ఈయన పాత్ర లేకుండా వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఆయన ఈ లేఖ నిజానికి హరిరామ జోగయ్య లాంటి వాళ్ళకి సమాధానం అని మనం అనుకోవాలి. సార్, ఇప్పుడు ఈ లేఖలు రావడం అంటే బీజేపీ విషయానికి వెళ్ళక ముందు వరకు మీరు చెప్పినట్టుగా వీళ్ళిద్దరి విషయంలోనే టీడీపీ జనసేనలోనే సీట్లు విషయంలో క్యాడర్ అంతా అసంతృప్తిగా ఉండి ఇవన్నీ మనం చూసాం కదా సార్, వాళ్ళు మాట్లాడుకోవడం ఇవన్నీ. ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత ఇంకా సీట్లు తగ్గుతాయేమో ఒక భయం కూడా వాళ్ళలో ఉండే ఉంటుంది. అది కూడా ఉంది. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి ఉందనుకో, ఇంతకుముందు పవన్ ఒక్కరినే దృష్టిలో పెట్టుకొని అడిగేవాళ్ళు. తీసుకోకపోవడం వేరు. ఒక సందర్భంలో మేము చేసిన చర్చ ప్రకారం పవన్ కళ్యాణ్ మంత్రి పదవి తీసుకునే అవకాశం లేదు ఎందుకంటే ఆయన ఇంకా ఒక 60 సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి, పూర్తి చేయాలి. ఒకవేళ గెలవడం అనేది జరిగితే, గెలిచి ప్రభుత్వం ఏర్పాటైతే మంత్రి పదవి రాష్ట్రంలోనో లేకపోతే కేంద్రంలోనో తీసుకోవాలనుకుంటే మంత్రిగా ఉండి సినిమాలో నటించడంత పరిస్థితి అయితే ఉండదు. కాబట్టి ఆయన మంత్రిగా చేరే ఛాన్స్ ఏం లేదు. ఇక మిగిలిన సీట్లు ఇవన్నీ చూసినప్పుడు ఆయన లోక్సభకి వెళ్తాడా, శాసనసభకు వస్తారా? శాసనసభకు వచ్చే అవకాశం ఎక్కువ, ఎందుకంటే డైరెక్ట్ ప్రెజెన్స్ రేపు కమాండింగ్ దీనికి రావడం కోసమని. ఇవన్నీ ఎన్ని అనుకున్నా కానీ అది తేలటం లేదు. ఇప్పుడు అమిత్ షా ఉదాహరణకు పేరు చెప్పకుండానే వదిలేశాడు. తెలుగుదేశం వాళ్ళు ఇంకా భర్జనలు పడుతున్నారు. ఈరోజు రాజమండ్రిలో అంటే ఏ ప్రాంతం అయితే, ఏ ప్రదేశం అయితే వీళ్ళిద్దరి కలయికకు రేపు వీళ్ళకి వచ్చే సీట్లకు కేంద్ర బిందువుగా ఉందో, ఆ రాజమండ్రిలో ఉన్న బుచ్చే చౌదరి గోరంట్ల ఆయన ఇందాక చెప్తున్నారు, ఇంకా మాకేమీ అంత క్లారిటీ ఏం రాలేదు కదా, సీట్లపై స్పష్టత లేదు, నాయకులు చూసుకుంటారు, మేమైతే కొంతమంది వద్దని చెప్పిన వాళ్ళలో ఈయన కూడా ఉన్నారు, కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ సమయంలో ఇది బీజేపీ దాగుడు మూతలు ఒకవైపు, ఆ తర్వాత ఇంకా సీట్లు కోత పడతాయేమో అనే ఆందోళన ఇంకొక వైపు, మూడోది పవన్ కళ్యాణ్ టాప్ లీడర్గా ఉండాలి, ఆయన వేదిక ఎక్కితే వీళ్ళంతా సీఎం అని అడగడమే కదా. ఇప్పుడు అవన్నీ కట్టిపెట్టండి అని. ఇప్పుడు అందుకని ఉద్వేగపరిచే అంశాలు, పార్టీ వైఖరికి భిన్నమైన అంశాలు మీరు మాట్లాడకూడదు. అదాగా మీకు ఏదన్నా ఉంటే హరిప్రసాద్ అని ఉంటాడు మిత్రుడు ఎప్పటి నుంచో, ఆయనకు మీరు చెప్పాలి అని. ఒకప్పుడేమో సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకోండి, మీరంతా మాట్లాడండి, మనల్ని పాపులరైజ్ చేయండి అని ఇలా మనమే ప్రోత్సహిస్తామే. ఇప్పుడేమో ఒక్కసారి హఠాత్తుగా వాళ్ళు ఎవరితో మాట్లాడకండి, మీరు హరిప్రసాద్కి చెప్పండి అంటే కుదిరే పని కాదు. దీంట్లో రెండే భాగాలు. ఒకటేమో నేను మా వాళ్ళకి చెప్పాను కానీ వాళ్ళేమో అభిమానం కొద్దీ వినడం లేదు అనే ఇంప్రెషన్ ఆయన ఇతర మిత్రులకు ఇద్దరికి ఇవ్వాలి. రెండోది వీళ్ళకి కూడా ఏదో చెప్పకపోతే మరింత రెచ్చిపోతారేమో. ఇప్పటికే సినిమా థియేటర్లలో యాత్ర 2 దగ్గరికి వెళ్ళి వీళ్ళు వాళ్ళు కొట్టుకోవడం, ఇంకో సినిమాలో పవన్ కళ్యాణ్ అభిమానులు వెళ్ళి థియేటర్లో మంట పెట్టడానికి ప్రయత్నం చేశారని ఇట్లాంటి ఈ అభిమానం కొంచెం మళ్ళీ శృతి మించుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. సో వాళ్ళని కంట్రోల్ చేయకపోతే ఏమైపోతారో, మళ్ళీ తన అదుపు చేయలేనేమో అనే ఆందోళన కూడా ఉంది. సో చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ ఈ ప్రకటన ద్వారా తమ వాళ్ళలో అసంతృప్తి ఎక్కువగానే ఉంది. ఆ అసంతృప్తిని వాళ్ళు కనుక వ్యక్తం చేస్తే తమకు ఐక్యతలో ఇబ్బందులు వస్తాయి. మూడోది అలానే వాళ్ళ మీద డైరెక్ట్గా చర్య తీసుకుంటే మళ్ళీ పార్టీ ఫాలోయింగ్ దెబ్బతినిపోతుంది. అందుకని దాన్ని ఏదో బ్యాలెన్స్ చేయాలని తంటాలు పడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. నాలుగోది హరిరామ జోగయ్యకైనా ఇంకొకరికైనా గతంలోలాగా వాటిని ఆమోదించడం కానీ లేదు, వాటిని తిరస్కరించి తప్పుపట్టి ఇంకా వాళ్ళని దూరం చేసుకోవడం కానీ రెండూ ఆయన చేయలేడు. సో ఆయన ఏదో ఒక చిన్న టైట్ రోప్ వాకింగ్ అంటారే, కత్తి మీద సాములాగా ఇవన్నీ ఆయన మాట్లాడుతున్నారని అనుకోవాలి. సరే, అయితే నాగబాబు కూడా అంటే అధిష్టానం ఎక్కడి నుంచి చెప్తే అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో నాదెండ్ల మనోహర్కి నాగబాబుకి అభిప్రాయ భేదాలు ఉన్నాయి, నాగబాబు అసలు పోటీ చేయకపోవచ్చు, ఇవన్నీ వార్తలు వచ్చాయి కదా సార్. లేదు, నాగబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు చేస్తారు. బహుశా ఇది వరకు భీమవరం నుంచి ఆయన ఎంపీగా ఈయన ఎమ్మెల్యేగా చేశారు, ఇద్దరు విడిపోయారు అనుకోండి. నాదెండ్ల మనోహర్దేమో తెనాలి సీటు, అది ఇప్పటికి కూడా కొంచెం ఆ చర్చల్లో అదంతా కూడా ఉంది. గోదావరి జిల్లాలో ఇప్పటివరకు ఉన్న చర్చలు కాదు, బీజేపీ వస్తే ఇంకా పెరుగుతాయి. ఎందుకంటే బీజేపీ కూడా సీట్లు ఆశించేది ఎక్కువ సీట్లు గోదావరి నుంచి ఆశిస్తారు. లేదు, విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గతసారి పోటీ చేశాడు, ఇప్పుడు బీజేపీ కూడా అక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటుంది. కాబట్టి వాళ్ళ మధ్య ఒత్తిడి పెరిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. సో ఈ ఒత్తిడి పెరుగుతుందేమో అన్న ఆందోళన కూడా వాళ్ళలో ఒక అన్రెస్ట్కు కొంచెం అలజడికి కారణమవుతుంది. దాన్ని సైలెంట్ చేయకపోతే తన విశ్వసనీయతకు భంగం కలుగుతుంది. రెండోది మీరు చెప్తున్నారు కానీ వాళ్ళు వింటలేదని అంటారు అని ఒక రికార్డ్ కోసం కూడా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ లేఖ రాస్తున్నాడు. ఈ లేఖ రాస్తే
జనసేన అందరూ ఎక్కడి దొంగలు అక్కడనే గప్చిప్ అయిపోతారని కాదు, సార్ అయిపోవాలని కూడా కాదు. సార్ ఎందుకంటే అందరూ అంత గప్చిప్గా ఉంటే మళ్ళీ వీళ్ళు ఒప్పుకోరు కదా, వీళ్ళు మేము చెప్పినట్టు చేయమంటారు. సార్ సో పని జరగట్లేదు, మా వాళ్ళు గొడవ చేస్తున్నారు అనేది వాళ్ళకి చెప్పాలి. మీరు మరీ గొడవ చేస్తే మొదటికే మోసం వస్తుందేమో అని కింది వాళ్ళకి చెప్పాలి. జోగయ్య గారు ఇంతకుముందు అంటే ఏదో మనకు నడిచింది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది సార్, మీరు కొంచెం సర్దుకోండి, కొంచెం నన్ను అర్థం చేసుకోండి అని చెప్పినట్టుగా చెప్పాలి. సో ఇన్ని కారణాల వల్ల ఆయన ఈ బహిరంగ మార్గాన్ని ఎంచుకున్నారు. అదేదో లోపల సర్దుకునే పరిస్థితి లేదు అని ఆయన అర్థం చేసుకుంటున్నాడు. ఇంకా దీని ప్రభావం తెలుగుదేశం మీద ఎలా ఉంటుంది, అది మళ్ళీ తిరిగి బీజేపీ మీద ఎలా పడుతుంది. తెలుగుదేశం ఎన్డీఏలోకి వస్తే అప్పుడు చంద్రబాబు ఇదివరకు ఎన్డీఏ కన్వీనర్గా కూడా ఉన్నాడు కదా ఒకసారి. కాబట్టి అప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఆల్ ఈజ్ నాట్ వెల్ అని చాలా జరుగుతుంది, కొంత అసంతృప్తి కూడా ఉంది అనేది స్పష్టం ఇప్పుడు. మరి ఏ మేరకు సర్దుబాటు చేస్తారు. రెండవది, సర్దుబాట్లు కుదరకుండా వాళ్ళు కనుక రెబెల్ అభ్యర్థులుగానో అసంతృప్త నేతలుగానో తయారైతే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది. అది మళ్ళీ సీట్లు సర్దుబాటు చేసుకున్నా వాళ్ళు వచ్చి పోటీ పడితే అది మళ్ళీ ఫలితాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది. ఇన్ని ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నమవుతున్నాయి ఈ లేఖలు వీటిని బట్టి. థ్యాంక్ యూ సార్.